గుంటూరు జిల్లా పొన్నూరులో అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. పొన్నూరు పట్టణంలోని అంజుమన్ కమిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ధూళిపాల 2 లక్షల రూపాయలు వ్యక్తిగత విరాళం ప్రకటించారు. మైనార్టీల అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందని, నియోజకవర్గ పరిధిలో మైనార్టీల అవసరాలకు కావలసిన కమ్యూనిటీ భవనాల నిర్మాణాన్ని త్వరలో చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. శుభ్రత పరిశుభ్రత कमिटी नंबर आदमी काम लगाओ कमिटी नंबर अंजुमन कमिटी नंबर प्रेसिडेंट सेक्रेटरी माకు నిలబడి చేపించడానికి అడిగిన వెంటనే మా పేరు రాయండి అని చెప్పినటువంటి మా అంజుమన్ కమిటీ మెంబర్ కాసిం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సహాయ సహకారం అంజుమన్ కమిటీకి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు చాలా సంతోషం. అంజుమన్ కమిటీ ఏర్పడిన 6 నెలలకి 156 రోజులు ముందు శంకుస్థాపన చేసి 156 రోజుల్లో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. దశాబ్దాల నాటి ముస్లిం సమాజం యొక్క కళ, ఆ కళ ఈరోజు ఫలించింది. దీనిలో భాగస్వాములైన కమిటీ వారికి, దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఎన్నికల ముందు మేము ముస్లిం ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఆ ప్రాంతాలు వారి యొక్క సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఒకటి, ముస్లిం వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలకు అవసరం, ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనేది. రెండోది, ముఖ్యంగా సుదీర్ఘకాలం 14-19లో మేము మొదలుపెట్టి నిర్మాణం చేసిన షాదీఖానా గత 5 సంవత్సరాల కాలంలో నిరాదరణకు గురైంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు, రావటం, ఓ మీటింగ్ పెడతాం, ఓ 25 లక్షలు ఇస్తున్నాం అని చెప్తాం, మేము డబ్బులు ఇస్తున్నాం 25 లక్షలు, ఇదిగో మొదలు పెడుతున్నాం, అదిగో మొదలు పెడుతున్నాం అని చెప్తాం అనేది మనం చూసాం. కానీ మేము ఆ భవనాన్ని మరింత సౌకర్యాలతో రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 3,40 లక్షల రూపాయల దాకా. త్వరలోనే దానికి అనుమతి వస్తుంది. అనుమతి రాగానే షాదీఖానాన్ని నిర్మాణం చేసి, ఎంతోమంది వివిధ అవసరాల కోసం మమ్మల్ని అడిగారు. ఆ అవసరాలన్నీ కూడా దానిలో నిర్మాణం అయ్యే విధంగా త్వరలోనే దాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక్కింపాడు రోడ్లో ఉన్న ముస్లింల యొక్క సౌకర్యార్థం మనకి శ్మశానం కోసం కూడా అడగడం జరిగింది. మేము విజ్ఞప్తి చేశాం, రైతులను మీరు గుర్తించి, రైతులు ఎవరన్నా గుర్తించి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకు కావాల్సిన శ్మశానానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ప్రభుత్వం చేత నిధులు ఇప్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని పెద్దలు కూడా దానికోసం, భూమి కోసం తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చదువుకున్న యువతులు ఉన్నారు. ఎన్నికల ముందు కూడా మేము చెప్పాం, ఎందుకంటే వారి యొక్క యువత పెడదో పెట్టకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వివిధ రకాలైన ట్రైనింగ్స్ ఇవ్వాలనేది మా యొక్క లక్ష్యం. దానికి కూడా త్వరలోనే మేము అంకురార్పణ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మున్సిపల్ ఇందిరాగాంధీ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఉర్దూ స్కూలు మరి వర్షం పడితే పైన అంతా కూడా పాడైపోయి ఉన్న దాన్ని మున్సిపల్ నిధులతో అక్కడున్న పెద్దలు మా దృష్టికి తీసుకురాగానే 5 లక్షల రూపాయలతో దాన్ని పనులు కూడా మేము పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైతే ఈ పట్టణంలో ముస్లిమ్స్ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వారికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడతాం. అదేవిధంగా మేము కోరేది ఒకటే, ఏదైతే ఇవాళ కొన్ని జాడ్యాలు మనకు వస్తూ ఉన్నాయి, గంజాయి కానీ ఇటువంటివి, వాటన్నిటికి కూడా యువతని దూరంగా ఉంచాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ముస్లిం సమాజం యొక్క
ఆర్థికాభ్యున్నతికి ఎదుగుదలకి మా వంతు. ఎందుకంటే ధూళిపాళ కుటుంబం వేరు, ముస్లిమ్స్ వేరు కాదు, ఈ రెండు కూడా ఒకటే. కాబట్టి మా వంతు సహకారాన్ని అందజేస్తాం. అలాగే ఇవాళ అంజుమన్ కమిటీ వారి యొక్క ఆశయాన్ని తెలియజేశారు. ఎందుకంటే ఒక దానికి ఇవాళ ఏవి ఆదాయాన్ని సమకూర్చే దానిలో అంజుమన్ కమిటీ కేవలం వారి యొక్క కమిటీ ద్వారా పేదవాళ్ళకు కూడా సహాయం చేయాలి అనేది వారి యొక్క సంకల్పాన్ని, దానికి కావాల్సిన మూలధనాన్ని సమీకరిస్తే బాగుంటుందనే ఆలోచనని వారు వ్యక్తపరచడం జరిగింది. దానికి వ్యక్తిగతంగా మా కుటుంబం తరఫున ఒక 2 లక్షల రూపాయలు మూలధనం ఏర్పాటు నిమిత్తం ప్రకటించడం జరిగింది. త్వరలోనే దాన్ని కమిటీ వారికి కూడా మేము అందజేస్తాం. ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా మేము ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావాల్సిన సహకారాలు ఏ విధంగా మేము ఏదైతే ఇందాక మనాళ్ళు చెప్పినట్టు సుదీర్ఘకాలం తక్కెళ్ళపాడులో ఎస్సీస్కి ముస్లిమ్స్కి ఈద్గా దగ్గర గొడవలు ఉన్నాయి. దాన్ని కూడా మేము పంచాయతీ ద్వారా ఒక తీర్మానం చేయించి మరి ఆ సమస్యను కూడా మేము పరిష్కారం చేసి వారికి వీరికి సంబంధం లేకుండా సరిహద్దు గోడ నిర్మాణాన్ని కూడా మండల పరిషత్ నిధుల ద్వారా చేసే విధంగా నిర్ణయం తీసుకొని త్వరలోనే వారికి ఆ పత్రాలు, పంచాయతీ ఇచ్చిన పత్రాలు కూడా ముస్లిమ్స్కి త్వరలోనే అందజేస్తాం. అలాగే పెదకాకాని ప్రాంతంలో ముస్లిమ్స్ ఎస్సీస్ మధ్య కమ్యూనిటీ స్థలం గురించి దశాబ్దాల తరబడి కేసులు కూడా పెట్టుకున్నారు. గత ఎన్నికల ముందు రాజకీయాల కోసం ఒక వర్గాన్ని రెచ్చగొడతాం, దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం ఎన్నికల ముందు జరగడం జరిగింది. మేము ఎన్నికల ముందే ఇరువురు పెద్దలతో మేము మాట్లాడాం. ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే చూసుకోండి అంటే వాళ్ళు చూసుకున్నారు 5 సెంట్ల దాకా. దానికి కావాల్సిన పార్టీ తరఫున కూడా వారికి ఆర్థిక సహాయాన్ని అందజేసి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి కూడా ఎంపీ గారి నిధుల ద్వారా మనం ఇచ్చి పెదకాకానిలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే వేజెండ్లో ఎన్నికల ముందు మేము వెళ్ళినప్పుడు ఈద్గా నిర్మాణం కోసం స్థలం కొనుగోలు నిమిత్తం మమ్మల్ని అడగటం జరిగింది. దాన్ని కూడా మొన్నే మేము దాదాపు 15 లక్షల రూపాయల దాకా వారికి పార్టీ తరఫున ఈద్గా కొనుగోలు నిమిత్తం మేము పార్టీ తరఫున మా మౌసిని పార్టీ తరఫున అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము సుదీర్ఘకాలంగా ఎంతో కాలంగా ముస్లిమ్స్ ఆ గ్రామాల్లో కానివ్వండి ఉన్న పెండింగ్ సమస్యల్ని పరిష్కారం చేస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం.